ఓం సాయిరామ్. నేడు కోటాను కోట్ల మంది భక్తుల ఆరాధ్య దైవం సాయినాథులు ఎందుకయ్యారు? భక్తులకు సాయి అంటే ఎందుకంత ప్రేమ, భక్తి, అభిమానం? ప్రపంచవ్యాప్తంగా కూడా భక్తజనులు షిరిడి వస్తున్నారు. ఎందుకని? సాయినాథుని జీవనం, ఆచరణ జగాన్ని పావనం చేసేసింది. వారికి ఎందుకంత పేరు, ప్రఖ్యాతి? నేడు షిరిడి సాయి అంటే కలియుగంలో ఈయనకున్నంత మంది భక్తులు బహుశా ఎక్కడ కనిపించరేమో. అలా అంతమంది తండోపతండాలుగా వస్తారు సాయి భక్తులు. వీరి ఆచరణ షిరిడీలో ఉన్నప్పుడు ఎలా ఉంది? ఎటువంటి ఆచరణ జగాన్ని పావనం చేసింది? అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. దాదాపుగా షిరిడీకి వచ్చినప్పుడు సాయినాథుడు 60 ఏళ్ల పైమాటే సుదీర్ఘ ప్రయాణం సిలది గ్రామంలో సాయినాథులు జీవనం సాగించారు. అప్పుడు వారు ఎలా ఉన్నారు? ఒక చిన్న పాడుబడిన ఒకటే ఒక్క గది, దానికి మసీద్ అని పేరు పెట్టారు. ఆ మసీదును బాబావారు ద్వారకామాయిగా మార్చి తమ యోగ శక్తితో దునిమాతను ప్రజ్వలింపజేసి ఆ చిన్న పాడుబడి నేల కూడా సరిగ్గా ఉండేది కాదు, గుంతలు మెట్టలతోటి నిండి ఉండేది. అతి చిన్న గది, 2 స్థానాలుగా ఉండే ఒక చిన్న గది, అందులో బాబా ఉండేవారు. ఎంత నిరాడంబరత అంటే 5 ఇళ్లలో భిక్ష స్వీకరించేవారు. కేవలం 5 ఇళ్లకు మాత్రమే భిక్షకు వెళ్ళి తీసుకొని వచ్చి ఆ పదార్థాలన్నింటినీ కూడా కలిపి మూతలేని ఒక కొలంబోలో పోసి ఉంచితే జీవరాశులన్నీ కూడా ఇష్టం వచ్చినట్టు అన్ని జీవులు తినేవి. అన్నీ తిన్న తర్వాత ఏ కొద్దో గొప్పో బాబావారు స్వీకరించేవారు. ఇది షిరిడి మొదట వచ్చినప్పటి నుంచి జరుగుతున్నది. బాబావారు మహాసమాధి చెందే నాటికి కూడా జరిగిన తంతు ఇదే, భక్తులు గమనించగలరు. కఫ్నీని, అది మంచి కఫ్నీనా? చిరిగి జీర్ణంలో ఉన్న కఫ్నీని. బాబావారి కఫ్నీ ఒక్కొక్కసారి దారాలు కూడా వేలాడబడుతూ ఉండేదంట. మధ్యాహ్న సమయంలో దానికి అతుకులు వేసి కుట్టుకొని మరీ అవే వేసుకునేవారు. భక్తులు పట్టు వస్త్రాలు సమర్పించే భక్తులు ఉన్నప్పటికీ, పంచభక్ష పరమాన్నాలు అందించే భక్తులు ఉన్నప్పటికీ సాయినాథుడు వాటిని వేటిని స్వీకరించలేదు. అతి నిరాడంబర జీవితం, మహాసమాధి వరకు ఆయన ఒకటే విధమైన జీవితాన్ని కొనసాగించారు. ఇక్కడ ఇది మనం గమనించాల్సిన విషయము. నిరుపేద అయిన భక్త మహల్సాపతిని ఒకే విధంగా చూసేవారు. కోటాను కోట్లకు పడగలెత్తిన సంపన్నులైనటువంటి కాకాసాహెబ్ దీక్షిత్ గారు, నానాసాహెబ్ చాందోర్కర్, బూటి, కాకాసాహెబ్ దీక్షిత్, వీర్ కాపర్డే, ఇలాంటి వారందరూ కూడా బాబావారి దగ్గరకు వచ్చారు. రేగే జడ్జి గారు, నూల్కర్ జడ్జి గారు, వీళ్ళందరూ కూడా. అయినప్పటికీ అందరినీ ఒకే విధంగా సమానత్వంతో చూడడం బాబావారి సొంతము. నిష్కామ సేవ చేశారు. మొదటి షిరిడీకి వచ్చినప్పుడు ఎప్పుడూ అంతే చేశారు. బాగోజీ షిండే కుష్టు వ్యాధితో బాధపడుతూ తనవారే తనను వదిలేసిన ఆ భక్తుని చేరదీసి సపర్యలు చేసేవారు సాయినాథుడు. పరుల ఉపకారం కోసము, వారికి సేవ చేయడం కోసం సాయినాథుడు తమ శరీరాన్ని నిరంతరం కష్టపెట్టి అరగదీస్తూనే ఉండేవారంట. ఇది వారి జీవన విధానము. కోటాను కోట్ల పడగలెత్తిన భక్తులు ఉన్నప్పుడు ఒకటేలాగా ఉన్నారు. షిరిడీకి వచ్చిన మొదటి రోజు ఒకలాగే ఉన్నారు. అష్టసిద్ధులు అన్నీ కూడా బాబావారి ఆధీనము. ఏ రోజైనా దేనినైనా ఉపయోగించారా? ఎటువంటి చమత్కారాలైనా చేశారా? ఏమీ చెయ్యలేదు. పసిబిడ్డ ప్రాణాలను కాపాడడానికి తల్లి బాబా అని పిలిస్తే పండరీపురంలో జరిగిన సంఘటనకి బాబా ముందు ద్వారకామాయిలో షిరిడీలో మండుతూ ఉన్న దునిలో చేతులు పెట్టి ఆ తల్లి ఆవేదనను తీర్చడానికి ఆ బిడ్డను బయటికి తీసి ఇలాంటివి చేశారు. ఎందుకు? ఒక తల్లి మనసు కష్టపడకూడదు అన్న ఉద్దేశంతో. ఇది బాబావారు షిరిడీలో గడిపిన జీవన విధానము. వారికి దక్షిణ బాగా వచ్చేది. వారికి ద్వారకామాయి మాతకి ఎవరైతే బాకీ ఉన్నారో వారి నుండి మాత్రమే దక్షిణ స్వీకరించబడుతుంది అని చెప్పి కొంతమంది భక్తుల దగ్గర దక్షిణ తీసుకునేవారు. తీసుకున్న దక్షిణని ఏం చేశారు? షిరిడీలో పురాతనంగా జీర్ణంలో ఉన్న దేవీ దేవతల ఆలయాలని తమకు వచ్చిన దక్షిణతోటి పునరుద్ధరింపచేశారు. ఇంకా
పిల్లలకు ప్రేమగా వండి పెట్టాలి అని చెప్పి తను స్వయంగా వెళ్ళి సరుకులన్నీ కొనుక్కొచ్చి స్వయంగా వంట చేసి బిడ్డలందరికీ ప్రేమగా పెట్టేవారు. అందరినీ సమతుల్య భావంతో ఉన్నవారు లేనివారు అన్న భేదం కనపడేది కాదు. అందరినీ కాపాడుతూ ప్రేమగా చూసుకుంటూ మహారాజ్ అయిపోయాడు. ఏమి ఆశించకుండా చేసే పనికి ఫలితం ఎలా ఉంటుందంటే సాయినాథుని జీవితం. మనకు అదే వారు నేర్పించారు. మొట్టమొదటి అధ్యాయం ద్వారా 4 స్త్రీలు గోధుమలు విసురుతారు. ఆ పిండిని 4 భాగాలు చేసి వీళ్ళు తీసుకొని పోవడానికి ఉపక్రమించగానే బాబా వీరిని అడ్డు పెట్టుకొని మనకేం చెప్పారు? పరుల సొమ్ము ఆశించకూడదు అని చెప్పారు కదా. చిన్న చిన్న కథల ద్వారా వారేం చేశారు? షిరిడీలో ఉండి జగత్తుని పావనం చేసేటువంటి మంచి మాటలని, మంచి నడవడికని మనకు నేర్పించే ప్రయత్నం చేశారు. మంచి మాటే కదా, అనాదిగా చెప్తూ ఉన్నారు, పరుల సొమ్ము పాము వంటిది, పరుల సొమ్ము పాము వంటిది అని కదా. బాబా వారు మనకి ఇన్ని రోజులు అర్థం కాలేదు, ఇప్పుడు మరలా అర్థం చేపిద్దామనే వారు వచ్చారు. అదే విధంగా చెప్పారు, పరుల సొమ్ము ఎప్పుడు ఆశించకూడదు. సచ్చరిత్ర పారాయణం చేసి సాయి మార్గంలో ఉన్న భక్తులు ఖచ్చితంగా ఈరోజు తూచా తప్పకుండా ఇవన్నీ పాటిస్తున్నారు అని సాయి భక్తులందరూ గర్వంగా చెప్పగలరు కదూ. వీడియో చూసే మీరు కూడా సాయి భక్తులు అయితేనే ఈ వీడియోలు చూస్తారు, నిజమే కదా, కాదంటారా? ఇంకొకటి, ఈ విధంగా వారి ఆచరణ ఉండి భక్తులందరూ ఎక్కడెక్కడ ఉన్నవాళ్ళు కూడా ఆకర్షితులైపోయారు. పూజ్య భావం ఎప్పుడు కలుగుతుంది? అది నాకు నేను తెచ్చుకుంటే వచ్చేది కాదు. జనరల్గా మాట్లాడే మాటలు. బెల్లం ఉన్న చోటికి చీమలకి చెప్పనక్కర్ల అడ్రస్ పలానా చోట ఉంది అని, వెతుక్కుంటూ అలానే వస్తాయి. మరి ఈ ఆనిముత్యం అపురూపమైన రత్నం షిరిడీలో ఉంది కదా, జనసందోహం అలా బయలుదేరిందనమాట. ఇలా వచ్చిన క్రమంలో సరే, మొదట్లో అంటే నేను పకీర్లా భిక్షమెత్తుకుంటూ ఉన్నాను, ఇప్పుడు మరి నా దగ్గరికి ఇంతమంది భక్తులు వచ్చారు, మొత్తాన్ని నేను ఆకర్షితులు చేసుకోవాలి అని అనుకున్నారా సాయినాథుడు? కానీ నేడు అందరూ పొరబడుతున్నారు. బాబా ఎప్పుడు ఎక్కడా అలా చెయ్యలేదు. ఉదాహరణకి భగవంతరావు క్షీరసాగర్, ఇతని తండ్రి విఠలుని భక్తుడు. విఠలుని పూజ నైవేద్యం ఇస్తూ ఒక ఆచారవంతంగా గడుపుతూ ఉన్న కుటుంబం. ఇతను చనిపోయిన తర్వాత ఆ కుమారుడు భగవంతరావు క్షీరసాగర్ అవన్నీ మరిచిపోయి తన తండ్రికి శ్రాద్ధ కర్మలు కూడా చెయ్యట్లేదు. కానీ బాబా ఉపేక్షిస్తారా ఇలాంటివి? భక్తులని పిలిచి ఆ చిన్న బలహీనతలని కవర్ చేసి మంచి మార్గంలో, సన్మార్గంలో నడిపించడమే బాబా యొక్క ముఖ్య ఉద్దేశము. భగవంతరావు క్షీరసాగర్ షిరిడీకి రాగానే ఇతను నన్ను విఠలుణ్ణి మార్చాడు అన్నారు. ఇక్కడ ఈ లీలతోటి ఏం చెప్తున్నారు బాబా? విఠలునికి నైవేద్యం ఇవ్వకపోతే బాబా నన్ను మార్చాడు అంటున్నాడు. అంటే సాయి సర్వదేవత స్వరూపుడు అని మనకి ఇక్కడ రూఢి అవుతోంది. శ్రాద్ధ కర్మలు చెయ్యట్లేదు, ఆచార వ్యవహారాలని పాటించట్లేదు. మరి సాయినాథుడు పిలిచి నన్ను పూజించు, నా దగ్గరికే రా అని ఏమన్నా చెప్పారా? లేదు. మీ పూర్వీకుల ఆచారాన్ని పాటించు అని సర్ది చెప్పి ఆ భక్తుణ్ణి పునః ప్రారంభింపచేశారు పూజలు. అంతే కదా. మరొక డాక్టర్ రామభక్తుడు, ఫ్రెండ్స్ అందరూ వెళ్తూ షిరిడీకి రమ్మంటే నేను రాను అంటాడు. నీవక్కడ నమస్కరించొద్దులే, మా కోసమైనా సెలవులు సరదాగా గడపడానికి రా అని స్నేహితులు పిలిస్తే ఈ డాక్టర్ వెళ్ళి అందరినీ ఆశ్చర్యపరిచేలాగా వీళ్ళందరి నమస్కారం కంటే ముందుగానే డాక్టర్ నమస్కరిస్తారు. ఇదేమిటి, నువ్వు నమస్కరించని అన్నావు కదా, మరి ఇప్పుడు ఇదేమిటంటే నాకు బాబా గారు కూర్చున్న స్థానంలో శ్రీరాముడు నా ఇష్టదైవం దర్శనం అయ్యింది, నేను అందుకే నమస్కరించాను అంటాడు. మరి భక్త పంత్ విషయంలో ఇతను ఇంకొక గురువు తాలూకా శిష్యుడు. బాబా దర్శనార్థం వచ్చాడు. మరి బాబా వైపుకు తిప్పుకున్నాడా? లేదు. ద్వారకామాయికి వచ్చాక అక్కడ జరుగుతున్న తంతంతా చూసి అతను మూర్ఛ వచ్చి పడిపోతాడు. బాబా అతనికి స్పృహ తెప్పించి ఏం చెప్పారు? ఏమైనా కానివ్వు, నీ గురుని మీదే నీ ఆశ్రయం నిలుపు, అంతేకాని పట్టు విడువరాదు, నీ గురువునే నమ్ముకో అని చెప్తారు.
అంతే, ఇక్కడ నన్ను ఆశ్రయించు అని చెప్పలేదు. వారి గురువు మీద ఇంకా పటుత్వం పెంచేలాగా 4 మాటలు చెప్పి అక్కడికి పంపించారు. అంతేకాని వారి జీవనం ఎప్పుడు మారలేదు, వచ్చిన భక్తులని తమ వైపుకు తిప్పుకోలేదు. కాకా సాహెబ్ దీక్షిత్ ఈ భక్తుని స్పెషల్ ఒక లక్షణం ఏమిటంటే, సాయి అన్న పేరు చెవిన పడగానే ఇంకా నాకు ముక్తి మోక్షం లభించినట్టే. నా కాలు కుంటితనం కంటే కూడా నా మనసుకు ఉన్న కుంటితనం నేను బాగు చేసుకోవాలి, నేను తప్పక సాయి దగ్గరికి వస్తాను అన్న ఏకైక భక్తుడు కాకా సాహెబ్ దీక్షిత్ గారు. ఇతను వచ్చాడు, కోటీశ్వరుడు. బాబా ఏం చేశారు? భావార్థ రామాయణం, ఏకనాథ భాగవతం చదవమని, తమ దర్శనానికి రోజు రావద్దని, వాడాలోనే పైన గదిలో ఉండమని ఆదేశించి నిర్బంధించారు. మరి అతను తరించాడు. అంత్య సమయంలో విమానంలో తీసుకుపోతాను అని చెప్పారు. అక్కడ ఏమి పారాయణం చేస్తే బాబా విమానంలో తీసుకొని పోతానని చెప్పారు? మరలా గుర్తు చేస్తున్నాను. ఏకనాథ భాగవతం, భావార్థ రామాయణం, జ్ఞానేశ్వరి, ఇవి పారాయణం చేస్తూ ఉండేవారు. అంటే భగవత్ కథలు, పురాణాల యందు ఇంకా ప్రీతి కలుగజేసి అవే పారాయణం చేసి వాటి ద్వారా ముక్తి మోక్షం ఇచ్చిన సాయినాథులని ఈరోజు మనం ఏవేవో తప్పుగా అర్థం చేసుకున్నాము. ఇలాంటివన్నీ భక్తులకి లక్షణాలు పెంపొందింప చేసి జనులందరినీ ఉద్ధరించడానికి వచ్చిన అవతారమే సమర్థ సద్గురు సాయినాథులు. ఇలాంటి ఆచరణ వారు షిరిడీలో చేశారు కాబట్టి యావత్ ప్రపంచం ఎవరో పిలిచినట్టుగా పరుగులు పెడుతూ ఉన్నారు. వారి ఆచరణ అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, బెల్లం ఎక్కడుంటే చీమలు అక్కడికే అన్నట్టు ఎవరు అడ్రస్ చెప్పనక్కర్లేదు, మనసు అలా లాగబడుతుంది. నా భక్తులు ఎక్కడున్నా కూడా పిచ్చుక కాలికి దారం కట్టి లాగినట్టు లాగబడతాను అని. అంటే వీరు ఎప్పుడూ సాయి భక్తులని అర్థం కాదు. సాయినాథులు ఏం చెప్పారు? దులియా కోర్టు వచ్చి ప్రశ్నించినప్పుడు మీ పేరేమిటి అంటే వీరు పెట్టిన పేరు సాయి అన్నారు. అవునా? అది భక్త మహల్సాపతి గారు పెట్టిన పేరు. మీ వయస్సు అంటే లక్షల సంవత్సరాలు అన్నారు. అంటే సాయినాథుడు ఎప్పుడూ ఉన్నారు, సనాతనమని అర్థము. దీనికి ఎగ్జాంపుల్ ఇంకా మనకు అర్థమయ్యేలాగా చెప్పుకోవాలంటే శ్రీమతి కాపట్టే విషయంలో బాబా చెప్తారు కదా, ఈమె నాకు 4 జన్మలుగా తెలుసు, వర్తకుని ఇంట్లో ఆవుగా ఉండి నాకు మంచిగా పాలిచ్చేది, అక్కడ నిష్క్రమించి ఇంకొక జన్మ ఇప్పుడు మానవ జన్మ తీసుకొని నా దగ్గరకు వచ్చింది అని చెప్తారు కదా. అంటే బాబా ఉన్నది 60 ఏళ్ళు షిరిడీలో, మొత్తం 80 ఏళ్ళు అనుకుందాము. ఈవిడ ఆ జన్మలో ఆవుగా ఉన్నప్పుడు పాలు తీసుకొచ్చిందంట. అంటే బాబా అక్కడ ఏ జన్మలో ఎలా ఉన్నారో తెలీదు. ఇంకొకటి శ్యామతో ఏమంటారు? శ్యామ నీది నాది 72 జన్మల సంబంధం అంటారు కదా. అంటే 72 జన్మల్లో శ్యామ ఏ రూపంలో ఉన్నారో, బాబా ఏ అవతారంగా ఎప్పుడెప్పుడు ఎక్కడ ఆయనను కనిపెట్టుకొని ఉన్నారో. మరొక విషయం, దురంధర సోదరులు వస్తే మనం ఒండరము 62 తరాల నుంచి తెలిసిన వారము అంటారు. మరి సాయినాథుడు ఇప్పటివాడా? కాదు కదా. అనాది ఆది ఆద్యాంతాలు లేని పరబ్రహ్మ ఆయా దేశకాలమాన పరిస్థితులకు అనుగుణంగా అవసరార్థం ఎక్కడెక్కడ ఆయన ప్రకటితమవుతూ ఎంతమంది జనులను ఉద్ధరిస్తూ ఉన్నారో, మరి ఎప్పుడు ఏ జన్మలో ఏ దేవుడికి మనం చేసుకున్నామో వారు కరుణించి ఆ దైవమే మనల్ని గురు పాదాల దగ్గర పడి ఈ జన్మకైనా మీరు ఏమైనా నేర్చుకొని మోక్షం సాధించండి అన్న ఉద్దేశంతో మన మీద దయతలచి ఆ పరబ్రహ్మ షిరిడిలో సాకార రూపం దాల్చి వచ్చి భవిష్యత్ కాలంలో ఏమైనా జరగొచ్చు, ఏమైనా మాట్లాడొచ్చు. భవిష్య ప్రణాళిక భగవంతుని చేతిలోది, భగవంతుని ఆధీనం. అందుకే నిరాడంబరత, అతి నిరాడంబరమైన జీవితం కొనసాగించి వచ్చిన భక్తులను నన్ను పూజించండి, నన్ను సేవించండి అని ఏమీ అనలేదు. ఇప్పటి వరకు మనం అనేక కథలు ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాము. వారి వారి దేవతలను ఆశ్రయించి పూర్వీకుల ఆచారాలని మీరు పెడదారి పెట్టకండి వాటిని సరిచేసి పంపించారే తప్ప సాయినాథుడు ఎప్పుడూ పరుల కోసం పాటుపడి నిష్కామ సేవను అందిస్తూ అదే సేవలో మనల్ని తరించమనే చెప్పారే కానీ మనకు అన్యదా ఏమీ బోధించలేదు. అన్యదా వేరే మతాల్లోకి వెళ్ళే ప్రక్రియ ఇక్కడ లేదు. ఓం సాయిరామ్.